మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భరించలేని సమస్యల్లో ఉన్నవారు మంగళవారం పూట రాత్రికి ఆవాలతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో కష్టాలు పోయి వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు సమస్యలు పోయి కోరినంత ధనం వస్తుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆవాలు అంటే మన ఇంటి వంటగదిలో నిత్యం కనబడే ఒక సాధారణమైన పోపు దినుసుగా మాత్రమే మనందరికీ తెలుసు. కూడల్లో రుచిని పెంచడానికి మనం వీటిని ప్రతిరోజు వాడుతూ ఉంటాము. కానీ మన శాస్త్రాలలో ఆవాలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఆవాలలో ఒక అద్భుతమైన విశేషమైన దైవిక శక్తి దాగి ఉంది. ఆవాలకు మన జీవితంలోని కష్టాలను సమూలంగా తొలగించి ధనాన్ని అయస్కాంతంలా ఆకర్షించే అద్భుతమైన శక్తి ఉంది. మన చుట్టూ ఉండే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీనైనా సరే, అలాగే మనకు హాని చేసే ప్రతికూల శక్తులను, చెడును, నరదృష్టిని ఇట్టే తమలోకి లాగేసుకుని మన ఇంటికి సానుకూల శక్తిని అనగా పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడంలో ఆవాలు చాలా అద్భుతంగా వేగంగా పనిచేస్తాయి. ఇంట్లో తిష్టవేసిన దరిద్రాన్ని పారద్రోలి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని, కరుణను మనకు తీసుకురావడంలో ఆవాలకు సాటి వచ్చే వస్తువు మరొకటి లేనే లేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో రోజుల నుండి తీరని సమస్యలతో, భరించలేని కష్టాలతో సతమతమవుతున్నవారు, ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి అవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయినవారు, వ్యాపారంలో నష్టాలను చవిచూస్తున్నవారు మరియు కుటుంబ కలహాలతో ప్రశాంతత కరువైన వారు ఈ ఆవాలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, ఇక వారి జీవితంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం అస్సలే ఉండదు. మీరు ఈ ఆవాల పరిహారం చేస్తే మీకిక తిరుగుండదు. ఎంత పెద్ద కష్టాలైనా సరే మంచులా కరిగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా మీ కుటుంబంపై కలుగుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరింతకీ మంగళవారం రాత్రి ఆవాలతో ఏం చెయ్యాలి? ఆ శక్తివంతమైన పరిహారం ఏమిటి? ఆ పరిహారాన్ని ఎలా ఆచరించాలి అనే పూర్తి విషయాన్ని మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. యమునా నది తీరాన ఉన్న గోకులాపురం అనే పల్లెటూరిలో దేవయ్య అనే ఒక నిరుపేద రిక్షా కార్మికుడు జీవనం సాగిస్తుండేవాడు. అతనికి ఉన్నదల్లా పూట గడవని పేదరికం, కటిక దారిద్ర్యం. ఇంట్లో వయసు పైబడి కంటి చూపు కోల్పోయి పూర్తిగా మంచాన పడ్డ వృద్ధురాలైన తల్లి శాంతమ్మ. ఇక దేవయ్య భార్య జానకి నవమాసాలు నిండిన నిండు గర్భవతి. ఆ పూరి గుడిసెకు ఉన్న ఏకైక ఆశాకిరణం ఆ పరమాత్మ దయ మాత్రమే. ఎన్ని కష్టాలు ఎదురైనా, కడుపులో ఆకలి మండుతున్నా సరే ఆ మురళీధరనిపై జానకికి ఉన్న అపారమైన భక్తి ఏమాత్రం సడలలేదు. దేవుడే తమను ఏదో ఒకరోజు ఈ దారిద్ర్యం నుండి గట్టెక్కిస్తాడని ఆమె ప్రగాఢ నమ్మకం. అలా ఒకరోజు దేవయ్య తల్లి శాంతమ్మ ఏడుస్తూ వణుకుతున్న స్వరంతో కొడుకుని పిలిచి, నాయనా దేవయ్య, ఈ ముసలి ప్రాణం ఎలాగోలా ఈరోజు కాకపోతే రేపైనా పోయినా పర్లేదురా, కానీ నవమాసాలు నిండిన కడుపులో బిడ్డను పెట్టుకుని నీ భార్య జానకి పస్తులుండటం, ఆకలితో అలమటించడం ఈ తల్లి కళ్ళు చూడలేకపోతున్నాయిరా. ఆ నిండు గర్భవతి ఆకలితో నీరసించిపోతుంటే నా కడుపు తరుక్కుపోతుందిరా నాయనా అని కన్నీరు మున్నీరుగా విలపించింది. తల్లి మాటలు విన్న దేవయ్య నిస్సహాయంగా తన కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం చేయనమ్మా, ఉదయం నుండి రాత్రి వరకు కాళ్ళు అరిగేలా ఎండనక వాననక రిక్షా లాగినా ఒక్క కాసు కూడా పుట్టట్లేదమ్మా. ఆ కన్నయ్య మనల్ని ఎందుకు ఇంతలా ఆకలి మంటల్లో వేసి కాలుస్తున్నాడో, ఎందుకింత కఠినంగా పరీక్షిస్తున్నాడో నాకైతే అర్థం కావటం లేదమ్మా అని కుమిలిపోయాడు. వీరి మాటలు వింటూ అక్కడే ఉన్న జానకి ఆకలితో ఉన్న తన కడుపు నిమురుకుంటూ తన భర్తకు ధైర్యం చెప్తూ ఇలా అంటుంది, ఏవండి, దయచేసి ఆ భగవంతుణ్ణి అలా అనకండి. ఆ స్వామి దయ ఉంటే మన కన్నీళ్లు కూడా అమృతమవుతాయి. మనం పస్తులున్నా సరే నా కడుపులో ఉన్న బిడ్డకు ఆ కృష్ణ పరమాత్మ నామమే కడుపు నింపుతుంది. ద్రౌపది మానం కాపాడిన ఆ ఆపద్బాంధవుడి దయ ఎప్పటికైనా మనల్ని కాపాడుతుందండి అని భగవంతునిపై తనకున్న నమ్మకాన్ని చాటుకుంది. అలా మరికొన్ని రోజులు గడిచాయి. కడుపులో పేగులు మాడిపోతున్న భార్య, తల్లి ఆకలి తీర్చాలని దేవయ్య ఖాళీ కడుపుతోనే బరువైన రిక్షా లాగడం మొదలుపెట్టాడు. మండుటెండలో కిలోమీటర్ల కొద్దీ ప్రయాణికులతో రిక్షా లాగిన దేవయ్యకు అకస్మాత్తుగా రక్తం వాంతులు అయ్యాయి. ఊపిరితిత్తులు చిక్కిపోయి రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఊళ్ళో ఉన్న నాటు వైద్యుడు వచ్చి పరిస్థితి చూసి చేతులెత్తేశాడు.
అమ్మ జానకి ఖాళీ కడుపుతో బరువులు లాగి ఊపిరితిత్తులు పూర్తిగా పగిలిపోయాయి. ఇతను బ్రతకటం చాలా కష్టం. వెంటనే పట్నంలో ఉన్న పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళకపోతే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి తల్లి అని ఖరాఖండిగా చెప్పాడు. ఆ మాట విన్నగానే జానకి గుండె పగిలిపోయింది. ఇంట్లో కనీసం పూట గడవడానికే దిక్కులేదు. ఇక పట్నంలోని పెద్ద ఆసుపత్రికి వెళ్లే స్తోమత, డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? పిచ్చిపట్టిన దానిలా ఆ ఊరి చివరన ఉన్న కృష్ణ మందిరానికి పరిగెత్తింది. గుడిలోని స్వామివారి ధ్వజస్తంభం పట్టుకుని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. తన గుండెలు బాదుకుంటూ ఆక్రోశంతో, గోపాల, నా మాంగళ్యం మీద నీకు కొంచెం కూడా జాలి కలగడం లేదా తండ్రి? పుట్టకముందే నా బిడ్డలు అనాథను చేస్తావా? నేను చేసిన పాపమేంటయ్యా? నిన్ను నమ్ముకోవడమే నేను చేసిన నేరమా? నా భర్త ప్రాణాలు నిలబెట్టు కన్నయ్యా. కావాలంటే నా ప్రాణాలు తీసి ఆయనకు పోయవయ్యా ప్రభు అని గుండెలు పగిలేలా రోదించింది. ఆమె రోదన చూసి చలించిపోయిన ఆ ఆలయ పూజారి తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బులిచ్చి సరుకులు కొనుక్కోమని పంపాడు. ఆ సరుకులతో మరో 2 రోజులు గడిచాయి. మళ్ళీ ఇంట్లో గింజలేదు. దేవయ్య మంచం మీద చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తన కళ్ళెదుటే భార్య, కన్నతల్లి ఆకలితో అలమటిస్తుంటే అతను చూడలేకపోయాడు. దేవయ్య దగ్గుతూ రక్తం కక్కుతూనే మంచం దిగుతూ, జానకి, నన్ను వదిలే, నా వల్ల కాదు. నా కళ్ళ ముందే నా తల్లి, నా బిడ్డ, నా భార్య ఆకలితో చచ్చిపోతుంటే నేను ఈ మంచం మీద పడుకోలేను. నేను వెళతాను, వెళ్ళి రిక్షా లాగుతాను, లేదంటే మీరు ఆకలితో చనిపోతారు అంటూ కింద పడిపోయాడు. జానకి ఏడుస్తూ భర్తను గుండెలకేసి హత్తుకుని, వద్దండి, నా మీద, పుట్టబోయే మన బిడ్డ మీద ఒట్టు, మీరు లేవద్దు. ప్రాణాలు పోతున్నా మిమ్మల్ని నేను బయటకు పంపను. ఇవాళ ఏకాదశి పవిత్రమైన రోజు. ఆ మురళీకృష్ణుని సాక్షిగా ఇవాళ ఈ రిక్షా నేను తొక్కుతాను. నేను వెళ్ళి డబ్బులు తెస్తాను. మీరు నాకు నా ప్రాణంతో సమానం అని కన్నీళ్లతో వేడుకుంది. తన కుటుంబం ఆకలి తీర్చడానికి నవమాసాలు నిండిన నిండు గర్భవతి అయిన జానకి ఆ పవిత్రమైన ఏకాదశి రోజున రిక్షా పట్టుకుని బస్టాండుకు వెళ్ళింది. వణుకుతున్న కాళ్లతో, నీరసంతో కూడిన గొంతుతో ప్రయాణికుల్ని పిలిచింది. కానీ ఆమె దీనస్థితి, ఆ నిండు గర్భం చూసి ఏ ఒక్కరూ ఆ రిక్షా ఎక్కలేదు. అయ్యో తల్లి, కడుపుతో ఉన్న ఆడదానివి, నిన్ను రిక్షా లాగించి అందులో మేము కూర్చుంటే ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించడు. మాకు మహాపాపం చుట్టుకుంటుంది. మేము రాము తల్లి అంటూ అందరూ వెళ్ళిపోయారు. జానకి కన్నీళ్లు కారుస్తూ ఆకాశం వైపు చూస్తూ, కన్నయ్య, ఇదెక్కడి ఘోరమైన పరీక్ష తండ్రి? కష్టం చేసి నా కుటుంబాన్ని పోషించుకుంటానన్నా ఎవ్వరూ రాని రాత రాశావా? నా భర్త ప్రాణాలు గాలిలో దీపంలా ఉన్నాయి. కడుపులో బిడ్డ ఆకలితో తన్నుకుంటుంది. ఈ గర్భవతి కన్నీళ్లు నీకు కనిపించడం లేదా స్వామి? ఇక నాకు దిక్కెవరు తండ్రి అని విలపించింది. జానకి అలా రోదిస్తుండగా అచ్చం శ్రీకృష్ణుడి వేషధారణలో, నుదుటున తిలకం, మెడలో వనమాలలు, చేతిలో ఒక చిన్న వేణువు పట్టుకుని ఉన్న ఒక అందమైన యువకుడు చిరునవ్వుతో ఆమె దగ్గరకు వచ్చాడు. ఏమమ్మా, ఎవరు నీ రిక్షా ఎక్కట్లేదని ఏడుస్తున్నావా? నేనెక్కుతానులే. నన్ను ఆ ఊరి చివర ఉన్న కృష్ణ మందిరం దగ్గర వదిలేస్తావా అని అడిగాడు. జానకి ఆశ్చర్యంగా తన ఏడ్పు ఆపుకుంటూ, నీ రూపం చూస్తుంటే అచ్చం ఆ కన్నయ్యలాగే ఉన్నావు బాబు. ఏదైనా నాటకంలో వేషం కట్టావా? సరేలే, కూర్చో బాబు, తీసుకెళ్తాను అంది. ఎంత ఇవ్వమంటావమ్మా అని ఆ యువకుడు అడగ్గా, నీకు తోచినంత ఇవ్వండి, మరేం పర్వాలేదు అంది. సరే, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, అవి నీకు ఇస్తాను, రిక్షా పోనివ్వు అని ఆ యువకుడు ఎక్కి కూర్చున్నాడు. జానకి రిక్షా లాగడం మొదలుపెట్టింది. కానీ 2 రోజులుగా ఆకలితో పేగులు మాడిపోతున్నాయి. కడుపులో ఉన్న బిడ్డ భారం, అప్పటికే ఉన్న విపరీతమైన నీరసం ఆమెను ఆవరించాయి. కొద్ది దూరం వెళ్ళగానే ఆమె కళ్ళు తేలేసింది. రిక్షా హ్యాండిల్ పట్టుకుని అలాగే స్పృహ తప్పి కుప్పకూలిపోయింది. కింద పడిపోబోతున్న జానకిని ఆ యువకుడు వెంటనే రిక్షా దిగి తన చేతుల్లోకి తీసుకున్నారు. అమ్మా జానకి, లేవమ్మా అంటూ ఆ యువకుడు స్పృహ తప్పిన జానకిని అత్యంత జాగ్రత్తగా రిక్షాలో పడుకోబెట్టాడు. ఆ యువకుడు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, జగన్నాటక సూత్రధారి ఆ శ్రీకృష్ణ పరమాత్మే తన భక్తురాలి కోసం స్వయంగా తానే రిక్షా పట్టుకున్నాడు.
తన నిరుపేద భక్తురాలిని రిక్షాలో కూర్చోబెట్టి ఆ గోపాలుడు స్వయంగా ఏకాదశి ఉపవాస దీక్షలో ఉన్న ఆమెను రక్షించడానికి చెమటోడ్చి ఆ రిక్షాను ఆమె పూరి గుడిసె వరకు లాక్కుంటూ వెళ్ళాడు. రిక్షా ఇంటికి చేరుకోగానే ఆ పూరి గుడిసె ఒక్కసారిగా కోటి సూర్యుల కాంతితో దివ్యమైన వెలుగులతో నిండిపోయింది. ఆ వెలుగులు సోకగానే మంచం మీద చావు బతుకుల్లో ఉన్న దేవయ్య సంపూర్ణ ఆరోగ్యవంతుడై నిలబడ్డాడు. వృద్ధురాలైన శాంతమ్మకు కోల్పోయిన కంటి చూపు తిరిగి వచ్చింది. జానకికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచింది. తన ఎదురుగా అప్పటిదాకా యువకుడిలా ఉన్నవాడు సాక్షాత్తు శంకు చక్రాలు ధరించి, మెడలో కౌస్తుభమణితో పట్టు పీతాంబరాలు ధరించి రుక్మిణీ సత్యభామల సమేతంగా దివ్యమంగళ రూపంలో ప్రకాశిస్తున్న శ్రీకృష్ణ భగవానుడు. జానకి కన్నీళ్లు కట్టలు తెంచుకోగా స్వామివారి పాదాలపై పడిపోయి, కృష్ణ, మురళీధర, ఎంత పని చేశావయ్యా? నవమాసాలు మూస్తున్న ఈ తల్లి కష్టం చూడలేక సాక్షాత్తు వైకుంఠనాథుడివి నా కోసం రిక్షా లాగావా తండ్రి? నీ పాదాలు తాకే భాగ్యం కూడా లేని ఈ అభాగ్యురాలికి ఎంతటి ప్రాధాన్యమిచ్చావయ్యా? నన్ను క్షమించు తండ్రి. నా భర్తను, నా అత్తను బతికించి నా పాలిట దేవుడవయ్యావు స్వామి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. శ్రీకృష్ణుడు అత్యంత కరుణతో మందహాసం చేస్తూ, జానకి, ఏరువకమ్మ, కన్నీళ్లు తుడుచుకో తల్లి. నా భక్తులు ఆకలితో అల్లాడుతుంటే, ప్రాణాపాయంలో నెత్తురు కక్కుతుంటే ఈ కృష్ణుడు గుడిలో రాయిలా ఎలా మిగిలిపోతాడు తల్లి? నా మీద నీకున్న నమ్మకం, నీ నిస్వార్థమైన ప్రేమే నన్ను వైకుంఠం నుంచి దిగివచ్చేలా చేశాయి. ఈ పవిత్రమైన ఏకాదశి నాడు నువ్వు లాగాల్సింది రిక్షా కాదు తల్లి, మీ సంసార రథాన్ని. నీ కడుపులోని బిడ్డకు, మీ మాంగళ్యానికి నా నిండు ఆశీస్సులు. ఇక మీ కష్టాలు తీరిపోయాయి. మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. ఇకపై ఆనందంగా జీవించండి అని అభయమిస్తూ ఆ ఆపద్బాంధవుడు అంతర్ధానమయ్యాడు. ఆ స్వామివారు అంతర్ధానమైన తర్వాత ఆ ప్రాంతమంతా ఇంకా పచ్చకర్పూరం వాసన, తులసిమాల పరిమళం అలాగే వ్యాపించి ఉన్నాయి. జానకి తన భర్తను, అత్తమ్మను చూసి గట్టిగా హత్తుకొని ఏడ్చింది. ఆ ఏడుపులో బాధ లేదు. సాక్షాత్తు దైవమే తన కోసం దిగివచ్చాడన్న కృతజ్ఞత, ఆనందం ఉన్నాయి. చూశారా అండి, లోకమంతా మనల్ని ద్వేషించినా ఆ కన్నయ్య మాత్రం మనల్ని వదలట్లేదు. గర్భవతినైన నా కోసం ఆ జగద్రక్షకుడు తన సుకుమారమైన చేతులతో మన రిక్షా తొక్కాడంటే మనం ఎంతటి అదృష్టవంతులమండి. స్వామి కరుణ ముందు ఈ సంపద, ఈ సుఖాలు ఎంతపాటివి అని జానకి అంది. దేవయ్య కళ్ళు తుడుచుకుంటూ, నిజమే జానకి, భగవంతుడు ఉన్నతమైన బంగారు గోపురాల్లోనే కాదు, నీలాంటి నిస్వార్థమైన భక్తురాలి కన్నీటి చుక్కల్లో కూడా ఉంటాడని ఈరోజు నాకు అర్థమైంది. ఆ స్వామి మనకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇకపై మన జీవితం ఆ శ్రీకృష్ణుడికి అంకితం అన్నాడు. ఆ క్షణం నుంచే దేవయ్య కుటుంబంలో కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయి. ఆ కన్నయ్య దయతో వాళ్ళు జీవితాంతం సుఖ సంతోషాలతో ఏ లోటు లేకుండా జీవించారు. భక్తికి భగవంతుడు ఎప్పుడూ దాసుడే అని లోకానికి చాటి చెప్పారు. నిజమైన భక్తికి, నిస్వార్థమైన ప్రేమకు ఆ భగవంతుడు ఎప్పుడూ దాసుడే. ఈ లోకం మనల్ని అనాథలుగా చూసినా, పేదరికంతో ఉన్నామని చిన్నచూపు చూసినా, ఆ పరమాత్మ దృష్టిలో మాత్రం మనమంతా ఆయన ముద్దుబిడ్డలమే. గుండె నిండా నమ్మకంతో ఆర్తిగా కృష్ణ అని పిలిస్తే చాలు, ఆ వైకుంఠనాథుడు తన పట్టు పీతాంబరాలను పక్కన పెట్టి మన కన్నీళ్లు తుడవడానికి ఒక సామాన్యుడిలా దిగివస్తాడు. ఇక వీడియోలోకి వస్తే, మన హిందూ సాంప్రదాయంలో వారం రోజులలో మంగళవారానికి ఒక ప్రత్యేకమైన, ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. మంగళవారం రోజు ఏ శుభ పని చేసినా, ఎటువంటి దైవిక మరియు ఆధ్యాత్మిక పరిహారాలు చేసినా సరే చాలా అద్భుతమైన తక్షణ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా భరించలేని కష్టాలు, మానసిక వేదనలు, అప్పుల బాధలు ఉన్నవారు మంగళవారం రోజు నిష్ఠగా పరిహారాలు చేస్తే ఆ కష్టాలు ఎంత భయంకరమైనవైనా సరే ఇట్టే తొలగిపోతాయి. ఆవాల శక్తి గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. ఇవి చూడడానికి చాలా చిన్నగా, నల్లగా రంగులో కనబడినప్పటికీ వీటిలో దాగి ఉన్న ఆకర్షణ శక్తి, దుష్టశక్తులను పారద్రోలే అద్భుత శక్తి చాలా అపారం. ఎవరి ఇంట్లో అయితే ఆవాలతో ఇలాంటి శక్తివంతమైన పరిహారాలు చేస్తారో వారి ఇంటి దరిదాపుల్లోకి ఎలాంటి చెడుగాలి, నెగిటివ్ ఎనర్జీ రానే రాదు. ఒకవేళ మీపై ఎవరిదైనా నరదృష్టి ఉన్నా, కనుదృష్టి ఉన్నా సరే, మీ అభివృద్ధిని చూసి ఎవరైనా ఓర్వలేకపోయినా సరే, వాటన్నింటినీ ఇట్టే లాగేసుకుని మిమ్మల్ని ఆ చెడు ప్రభావం నుంచి రక్షించడంలో ఆవాలు ఒక బలమైన రక్షణ కవచంలా అడ్డుగా నిలబడి పనిచేస్తాయి.
కనుక ఆవాల శక్తిని ఏమాత్రం తక్కువ అంచనా వేయకండి. మంగళవారం రాత్రి మీరు నిద్రపోయే ముందు ఈ చిన్న పరిహారాన్ని చాలా నిష్టగా చేయాల్సి ఉంటుంది. మంగళవారం రాత్రి భోజనం తదితర పనులన్నీ పూర్తయిన తర్వాత ముందుగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని శుచిగా ఉండండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ఆ తరువాత మీ వంటగదిలోకి వెళ్ళి కొద్దిగా అంటే ఒక గుప్పెడు ఆవాలను తీసుకోండి. ఆ ఆవాలను మీ కుడి చేతిలో పట్టుకుని మీ ఇష్టదైవాన్ని లేదా మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని ప్రార్థించండి. ఆ తర్వాత మీ మనస్సులో ఉన్న బాధలను, మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న భరించలేని సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను, తీర్చలేని అప్పుల బాధలను ఆ చేతిలో ఉన్న ఆవాలకు చెప్పుకోండి. మీ మనస్సులో ఉన్న భారమంతా దిగిపోయేలా ఎవరితోనూ చెప్పుకోలేని కష్టాలన్నింటినీ కన్నీళ్లతో ఏడుస్తూ ఆ ఆవాలకు స్పష్టంగా చెప్పుకోండి. ఉదాహరణకు, నాకున్న ఈ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, నా అప్పుల బాధలు తీరిపోవాలి, నాకున్న అనారోగ్య సమస్యలు పోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఇలా చేయడం వల్ల మీలో ఉన్న ఆవేదనను, మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను, సమస్త నెగిటివ్ ఎనర్జీని ఆ ఆవాలు తమలోకి పూర్తిగా గ్రహిస్తాయి. ఆ విధంగా మీ సమస్యలన్నీ ఆవాలకు చెప్పుకున్న తర్వాత ఆ ఆవాలను ఒక మట్టి ప్రమిదలో కానీ లేదా ఇంట్లో వాడకుండా పక్కన పెట్టిన ఒక పాత గిన్నెలో కానీ వేయండి. ఇప్పుడు ఆ ఆవాలపైన కేవలం 2 కరివేపాకులను మాత్రమే పెట్టండి. కరివేపాకు కూడా నెగిటివ్ ఎనర్జీని నిర్మూలించడంలో, పాజిటివ్ ఎనర్జీని మరియు ధనాన్ని విశేషంగా ఆకర్షించడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలా పెట్టిన ఆ 2 కరివేపాకులపైన కొద్దిగా కర్పూర పొడిని చల్లండి. మీరు దేవుడికి హారతి ఇచ్చే ముద్ద కర్పూరం లేదా బెల్ల కర్పూరం ఏదైనా సరే మెత్తగా పొడి చేసి ఆ కరివేపాకులపైన వేయండి. కర్పూరం వెలగడానికి మాత్రమే కాదు, దానికి ఉన్న సువాసన మరియు దైవిక లక్షణాలు చెడును తరిమి కొట్టడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ గిన్నెను మీ ఇంట్లో నడిబుడ్డులో పెట్టి ఒక అగ్గిపుల్ల గీసి ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఆ మంటకు ప్రమిదలో ఉన్న ఆవాలు, కరివేపాకు, కర్పూరంతో సహా అన్నీ పూర్తిగా కాలిపోయేలా చూడండి. అవి కాలుతున్నప్పుడు వచ్చే పొగ మీ ఇంట్లో ఉన్న సమస్త దరిద్రాన్ని, చెడును, కష్టాలను తనతో పాటు పూర్తిగా దహించి వేస్తుందని నమ్మండి. అవి కాలుతున్నంతసేపు మీ సమస్యలు కూడా ఆ మంటల్లో బూడిదవుతున్నాయని మనస్ఫూర్తిగా భావించండి. అవి పూర్తిగా కాలిపోయి బూడిదైన తర్వాత ఆ ప్రమిదను లేదా గిన్నెను అలాగే పక్కన పెట్టేసి మీరు వెళ్ళి ప్రశాంతంగా ఏ ఆలోచనలు లేకుండా నిద్రపోండి. ఉదయం బుధవారం నిద్రలేచిన తర్వాత ఆ ప్రమిదలో లేదా గిన్నెలో ఉన్న బూడిదను తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో, అంటే పారే నీటిలో లేదా డ్రైనేజీలో పారబోయండి. డ్రైనేజీ నీళ్లలో ఆ బూడిద కలిసిపోయి కొట్టుకుపోయినట్లుగానే మీ జీవితంలో ఉన్న అంతులేని కష్టాలు కూడా శాశ్వతంగా కొట్టుకుపోతాయి. మీ ఇంట్లో తిష్టవేసిన దరిద్రమంతా ఆ బూడిదతో పాటు ఇంటి నుండి ఎప్పటికీ బయటకు వెళ్ళిపోతుంది. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీకు ఒక సానుకూలమైన మార్పు అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇలా ఈ అద్భుతమైన మరియు ఎంతో శక్తివంతమైన పరిహారాన్ని వరుసగా 3 మంగళవారాలు చేసి చూడండి. మధ్యలో ఏ మంగళవారం కూడా ఆపకూడదు. మీరు ఒక మంగళవారం చేయగానే మీకు మార్పు స్పష్టంగా కనబడుతుంది. మీ మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. 3 మంగళవారాలు పూర్తయ్యేసరికి మీ జీవితంలో ఎలాంటి కష్టాలైనా సరే పూర్తిగా మాయమైపోతాయి. మీరు కోరినంత ఐశ్వర్యం మీకు సిద్ధిస్తుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. వద్దన్నా సరే డబ్బు మీ సొంతమవుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయి. ఎలాంటి అనుమానం లేకుండా పూర్తి నమ్మకంతో, ఆ దేవుడిపై భక్తితో, విశ్వాసంతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. మీ జీవితంలో ఖచ్చితంగా ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.